అధికారం ఉంటుంది. నీకు ఉద్యోగాలు చూసుకున్నట్టే గ్రామాల్లో ఉండే ఎండిఓ, ఎంఆర్ఓ ఆ స్థాయి నుంచి కలెక్టర్ వరకు ఆ అవకాశం ఉంటుంది. మంత్రులకు అవకాశం ఉంటుంది, ఎమ్మెల్యేలకు అవకాశం ఉంటుంది. వీళ్ళకి తప్ప ఎవరైనా ప్రైవేట్గా వాళ్ళు విద్యా సంస్థలు ఉన్నారు, విద్యా సంస్థల వాళ్ళకు అవకాశం ఉంటుంది. కొంతమంది ఒక కాంప్లెక్స్లను అక్కడ వాళ్ళు కొంతమంది జెండాని పెట్టుకొని ఎగురవేస్తారు. అంటే అతి కొంతమందికి, అంటే 1000 మంది ఉన్న జనాభా దగ్గర ఒక్కరికి జెండా ఎగురవేసే అవకాశం ఉంటుంది. కాలనీల్లో ఒక 500 కుటుంబాలు, 200 కుటుంబాలు, 100 కుటుంబాలు ఉంటే వాళ్ళకు ఒక అవకాశం. 500 మందికి అవకాశం రాదు. అక్కడ ఉన్న అధ్యక్షుడు లేకపోతే కమిటీ వెల్ఫేర్ చైర్మన్ లేకపోతే ఎవరు ఉంటే వాళ్ళందరూ, అంటే ఇంత అవకాశం ఉన్నది. దాంతోపాటు ఏంటంటే ఒక రోల్ మోడల్గా ఉండాల్సిన వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి రాజ్యాంగం ఎందుకు ఏర్పడింది, రాజ్యాంగం ఏ విధంగా అమల్లోకి వచ్చింది, ఎప్పుడు అమల్లోకి వచ్చింది, మన స్వాతంత్రం ఎందుకు వచ్చింది, ఏ విధంగా వచ్చింది, రాజ్యాంగం స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ 26 జనవరి నాడు ఎందుకు జెండా ఎగరవేస్తున్నామని ప్రతిసారి అది గుర్తు చేసుకోవడానికి చెప్పే ప్రయత్నం. కానీ దాన్ని ఎగరవేయకపోయినా పర్లేదు, ఎగరవేస్తేనే దేశభక్తి ఉన్నట్టుగా, అసలు ఎందుకు ఎగరవేయాలనే ప్రశ్న కూడా వేసే అవకాశం ఉంది. ఎగరవేయకుంటే ఏంటి అనే ప్రశ్న వేశాను. ముఖ్యమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు ముఖ్యమంత్రి పదవికి అసలు ముఖ్యమంత్రి ఎందుకు అయ్యాడని కూడా ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అన్ని పార్టీ కార్యాలయాల్లో పార్టీ అధ్యక్షులు జెండా ఎగరవేస్తుంటారు. ఖచ్చితంగా కూడా ఎగరవేయలేనప్పుడు పార్టిసిపేట్ చేస్తుంటారు, లేకపోతే తమకు బాగా లేనప్పుడు తమ ప్రతినిధి ద్వారా ఎగరవేసే ప్రయత్నం చేస్తుంటారు.